కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి రోడ్ల మీదకి వచ్చి గొన్నేనుగు పిల్లలు ఎవరిని పడితే వాళ్ళు తొక్కుని తిరిగేస్తున్నాడండి. ఎరా ఇరుపు రాజేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెల్లా జగ్గిరెడ్డి గారి గురించి, అక్కడ ఉన్న కాపు కులస్తుల గురించి, ఎస్సీ కులస్తుల గురించి, డెడ్ల కులస్తుల గురించి మాట్లాడుతున్నావు కదా. నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దయచేసి నువ్వు మాట్లాడకు. కులాల గురించి, రాజకీయాల గురించి, మతాల గురించి, పార్టీల గురించి నువ్వు మాట్లాడే అర్హత లేదు నీకు. ఎందుకంటే ఇదే నోటితో నువ్వు ఒక 4-5 సంవత్సరాల క్రితం అగ్ర కులస్తుల ఆడపిల్లలను తీసుకురండి, మీకు నేను ఇచ్చి పెళ్లి చేస్తాను అని దళితుల కుర్రలను రెచ్చగొట్టు. వాళ్ళ గురించి నువ్వు జాలి పడకరా బాబు. ఇప్పుడు ఎందుకు జాలి వచ్చేస్తుందో తెలియట్లేదు. మరి అప్పుడు నీకు ఎలా కనబడ్డారో వాళ్ళు అర్థం కాలేదు. ఇప్పుడు రావులపాలెంలో ఏదో గొడవ అయితే ఆ గొడవ నీకెందుకురా? అక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు, అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అక్కడ కాపు సామాజిక వర్గ పెద్దలు ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గ పెద్దలు ఉన్నారు. అందరూ కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు సెటిల్ చేసుకోగలరు. నీ ప్రమేయం ఏమీ అవసరం లేదు. మరి నీ ప్రమేయం ఎందుకు అనుకుంటున్నావు? నీకెందుకు నొప్పి వచ్చేస్తుందో, అక్కడ గొడవ నీకెందుకు నొప్పి వచ్చేసిందో, నీకున్న నవరంధ్రాల్లో ఏ రంధ్రంలో నుంచి నొప్పి వచ్చేస్తుందో తెలియట్లేదు. మళ్ళీ చెర్ల జగ్గిరెడ్డి గారిని, ఒక మాజీ ఎమ్మెల్యే, గౌరవప్రదమైన మాజీ ఎమ్మెల్యే గారిని నువ్వు బాడీ షేమింగ్ చేస్తావా? అసలు బాడీ షేమింగ్ చేసేంత అర్హత నీకుందారా? ఫస్ట్ నువ్వెంత పెద్ద సూపరా? కొంచెం నీ మదం, నీ పలుపు, ఈ మదం పట్టిన మాటలు కొంచెం తగ్గించుకో. ఆల్రెడీ నిన్ను అంతా నాకేసిరు, అయిపోయింది. ఇంకా ఈ మాటలతో నువ్వు బయటికి వెళ్ళి ఈ విమర్శలు తగ్గించుకోపోయావు అనుకో, బయటికి వెళ్ళి వచ్చిన కాడల్లా తన్నులు తినడమే సరిపోద్ది నీకు. తన్నులు తినడం, తిట్లు తినడం, రావడమే సరిపోద్ది. ఇవన్నీ తగ్గించుకుంటే కొంచెం మంచిది. అక్కడ సబ్జెక్ట్ మాట్లాడు, అక్కడ ఏం జరిగిందో మాట్లాడు. అంతేగాని బాడీ షేమింగ్ గురించి కులాలని, మతాలని, ప్రాంతాలని, పార్టీలని రెచ్చగొట్టేలా మాట్లాడకరా. ఎర్రిపు మాట్లాడుకో. అలాగే వయసు పెరిగింది కదా, కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. జై భీమ్, జై జగన్.